బుధవారం రోజున కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా 6వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లలో ఒకరైన క్రిస్ లిన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరేన్ మాత్రం మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 9 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక 4 సాయంతో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప 50 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 4ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 4వ స్థానంలో వచ్చిన నితీష్ రాణా కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 4ల సాయంతో 63 పరుగులు చేశాడు నితీష్ రాణా. నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత వచ్చిన ఆండ్రూ రస్సెల్ విశ్వరూపం చూపించాడు. 17 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 4ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఇలా కోల్కతా జట్టులోని ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేయడం జరిగింది. పంజాబ్ బౌలర్లలో షమి, వరుణ్ చక్రవర్తి, హార్డెస్, ఆండ్రూ టై వీళ్లందరూ ఒక్కో వికెట్ పడగొట్టారు. 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకి ఖాతా తెరవక ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్రిస్ గేల్ ధాటిగా ఆడే క్రమంలో 20 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ 34 బంతుల్లోనే ఒక 6 6 4ల సాయంతో 58 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు విజయంపై ఆశలు చిగురించేలా చేశాడు. కానీ చావ్లా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో డేవిడ్ మిల్లర్ 59 పరుగులు, మందీప్ సింగ్ 33 పరుగులు చేసినప్పటికీ పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి 28 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు కోల్కతా చేతిలో ఓటమిని చవిచూసింది. కోల్కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2 వికెట్లు పడగొట్టగా పీయూష్ చావ్లా, లాకీ ఫెర్గుసన్ చెరో వికెట్ పడగొట్టారు. కోల్కతా జట్టు ఆడినంత దాటిగా పంజాబ్ జట్టు ఆడకపోవడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పోగొట్టుకోవడమే పంజాబ్ జట్టు ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.